హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ నవీ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేయక. సో ఈరోజు అయితే వీడియోకి మీకు అర్థమైపోయి ఉంటుంది వ్లాగ్ దేని గురించి అని అయితే తమ్లైన్లో చూసే ఉంటారు కదా. అలాగే నేను ఇప్పటికి చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. ఈసారి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. రోజు కాకపోయినా డే బై డే అయినా మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే ఏంటో చూసేయండి. ఇక్కడైతే తలకాయ మాంసం ఆయన పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చారనమాట. తర్వాత ఆయన డ్యూటీకి కూడా వెళ్ళాలి, సో అందుకే పొద్దున్నే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇదైతే కార్తీక మాసం అయిన తెల్లారి రోజు అనమాట, అంటే మంగళవారం. ఇక్కడైతే మా అత్తయ్య గారు కడుగుతున్నారనమాట మాసం మొత్తం. ఫస్ట్ చిన్న దాంట్లో వేసారు కానీ అందులో సరిపోవట్లేదని పెద్ద దాంట్లో వేసుకున్నారు. నేను ఎంత ట్రై చేసినా కొంచెం అటు ఇటు అవుతున్నాయి వీడియోస్, బట్ ఈసారి అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఇదైతే మంగళవారం, అంటే దగ్గరగా 1 వీక్ అవుతుంది వీడియో అయితే నేను తీసుకొని, బట్ నేను అప్లోడ్ చేయలేదు అంతే. కానీ అట్లేం లేదు, ఈసారి నుంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం. తలకాయ మాసం అయితే బాగా నీట్గా కడుక్కోవాలి, ఒకటికి 2-3 సార్లు దాకా కడగాలన్నమాట. ఇక్కడైతే మా అత్తయ్య ఇప్పటికే చాలాసార్లు కడిగారు, చూసారుగా ఎంత నీట్గా కడుక్కున్నారో. తర్వాత అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అయితే కొన్ని ధనియాలు, 2 యాలక్కాయలు, 3-4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క తీసుకోవాలన్నమాట. గరం మసాలా కదా, ఆల్రెడీ పొడి ఉన్నది రుబ్బేసుకోవచ్చు అనుకుంటే అంత టేస్ట్ అయితే అనిపించదంట. అప్పటికప్పుడు రుబ్బింది అయితేనే బాగుంటుందని మా అత్తయ్య అంటున్నారనమాట. ఇదైతే మా అత్తయ్య చేసే స్టైల్ అనమాట, మ్యాక్సిమం పూర్తిగా తెలంగాణ స్టైల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలిసిద్ది. అందులోనే మా అత్తయ్య అల్లం వెల్లిపాయలు కూడా వేసి మిక్సీ పడుతున్నారు అనమాట. అంటే విడికాయకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయరు, దీంట్లోనే మొత్తం కలిపి మిక్సీ చేస్తారు. దీన్ని వీలైనంత మెత్తగా అయితే రుబ్బుకోవాలన్నమాట. తర్వాత అయితే మా అత్తయ్య మళ్ళీ కొన్ని వాటర్ పోసి కూడా మెత్తగా రుబ్బుకున్నారు. ఇక్కడైతే ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసుకున్నారనమాట మా అత్తయ్య. ఇక్కడైతే పేస్ట్ అయితే మెత్తగా పట్టేశారు. ఇప్పుడు తలకాయ మాసంలోనే మొత్తం కారం ఎంత అంటే మీకు తగినంత వేసుకోండి. అంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంచెం తక్కువ తింటారు కదా కొంతమంది, సో అట్లా. దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసారనమాట. ఇందాక మనం పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, సో అది కూడా మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంటే మరీ వెంటనే పొయ్యి మీద వేయొద్దు, కాసేపు ఉంచినట్లయితే మంచి టేస్ట్ కూడా మంచిగా ఉంటుందంట. ఒక 1/2 అవర్ అలా ఉంచిన తర్వాత అయితే ఇక్కడ మా అత్తయ్య అయితే కుక్కర్లో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం చాలాసేపు ఉడికించాలి కదా, అదే కుక్కర్లో అయితే తొందరగా అయిపోయింది. కాసేపు విజిల్ పెట్టచ్చు. దీనికైతే కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె కాగిన తర్వాత అయితే మొత్తం ఉల్లిపాయలను, పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అయితే అందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ అందులో వేసుకున్నారు కానీ తాలింపులో కూడా కొంచెం వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందంట, సో అందులో కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత అయితే ఇక మటన్ మొత్తం అందులో వేసేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తం నీట్గా కలుపుకోవాలి.
ఇక్కడైతే మా అత్తయ్య నాతో మాట్లాడుతూ చేస్తున్నాను అనమాట. అంటే నాకు చిన్న చిన్న డౌట్లు అయితే అడుగుతూ ఉన్నా. సో అవన్నీ మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాం అక్కడ మేమైతే. తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత వాటర్ పోసి ఆ తర్వాత ఉడికించాలంట. ఫస్ట్ ఇక్కడైతే మూత పెట్టి కాసేపు మగ్గించారు. ఇలా ఉన్న తర్వాత అయితే కొన్ని వాటర్ పోసారనమాట. అంటే మనకు ఉడకడానికి ఎంతైతే వాటర్ సరిపోతాయి అనుకుంటే అంతవరకు కొన్ని వాటర్ పోసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. చూసారుగా ఇన్నైతే వాటర్ పోసుకున్నాం మేము ముక్కలు మునిగేదాకా. తర్వాత అయితే ఇక్కడ కుక్కర్ మూత పెట్టేస్తున్నారు మా అత్తయ్య. ఇక్కడైతే అయిపోయింది. నేనైతే ఒక ప్లేట్లో వేసుకొచ్చేసుకున్నా. అప్పటికే 1 month అయిపోతుంది కదా నేను నాన్ వెజ్ తినక. సో మనకు అంతసేపు ఆగే ఓపిక లేదనమాట. నాకైతే ఫుల్ బాగా నచ్చింది. ఇందులో అయితే రాగి సంగటి ఉన్నట్టయితేనా ఇంకా సూపర్ ఉండేది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఇలా ఎంతమందికి ఇష్టం. నేనైతే వేడివేడిగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా 2 ముక్కలైనా తినేస్తాను. ఇక్కడైతే నేను మా అత్తయ్య అయితే భోజనానికి కూర్చున్నాం. ఎందుకంటే ఇంట్లో ప్రజెంట్ మేమిద్దరమే ఉన్నాం. మా మరిది అని మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో మేమే ఉంటాం పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా. వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి నైట్కి వస్తారనమాట. సో ఇక్కడైతే నేను మా అత్తయ్య అయితే కలిసి తింటున్నాం మధ్యాహ్నం. మా అత్తయ్య అయితే బాగుందని చెప్తున్నారు. ఇక్కడైతే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.